మనం చూసాం, ర్యాంక్స్ వచ్చాయి చాలామందికి. బట్ ఒకటి గుర్తుంచుకోండి, సక్సెస్ ఎలా వస్తుంది అంటే మాయలో బతికేస్తే మనకు సక్సెస్ రాదు. మాయలో నుండి బయటికి రావాలి. మాయలో నుండి బయటికి రావడం అంటే పని చేయడం, యాక్షన్స్, రియల్ టైంలో యాక్షన్లో దిగడం ఇంపార్టెంట్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్లాన్ వేసుకోవడం, స్ట్రాటజీ వేసుకోవడం, వాళ్ళకి ఎలా ర్యాంక్ వచ్చింది, లేకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో కాదు. మనం యాక్షన్లోకి దిగడం, మనం రంగంలోకి దిగడం ఇంపార్టెంట్ అన్నమాట. అదే సక్సెస్ అయినా సరే, ఏ సక్సెస్ అయినా సరే, మొదట ఒకటి గుర్తుంచుకోవాలి, యాక్షన్స్ ద ఫౌండేషనల్ కీ టు ఆల్ సక్సెస్. మీరు యాక్షన్స్ చేయకుండా ఎంత మాయలో బతికేసినా కూడా సక్సెస్ రాదు. నేను అదైపోతానేమో, నేను ఇదైపోతానేమో, నాకు ఇది రావాలి, నాకు అది రావాలి అని అంటే రాదు. దానికి తగ్గట్టు పని చేయాలి. మనకు టీం ఉండాలి, మన కోసం కష్టపడే వాళ్ళు ఉండాలి, మనకు ఫ్రెండ్స్ ఉండాలి, వాళ్ళు కూడా చదివే వాళ్ళై ఉండాలి. వాళ్ళతో పాటు సమానంగా యాక్షన్స్ చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. యాక్షన్స్ చేయకుండా ఊరికే ఒక మాయలో ఇక్కడికి వెళ్తే వస్తుంది కావచ్చు, అక్కడికి వెళ్తే వస్తుంది కావచ్చు అనే మాయలో ఉంటే మాత్రం ఎప్పటికీ సక్సెస్ రాదు. మొదట మీరు చేయవలసింది మొదటి అడుగు రంగంలోకి దిగాలి, యాక్షన్స్లోకి రావాలి. యాక్షన్ చేయకపోతే ఏమీ జరగదు. ఏ సక్సెస్ అయినా సరే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి. సో ప్లీజ్ మాయలో బతకండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఎప్పుడైతే మీరు యాక్షన్స్లోకి వస్తారో. డూయింగ్ నథింగ్ గెట్స్ యూ నథింగ్. ఎప్పుడు మనం ఒక ఆలోచనలో, ఒక ప్లాన్లో, ఒక స్ట్రాటజీలో రేపని స్టార్ట్ చేస్తాను అనే మాయలో ఉంటే అలానే ఉండిపోతాం మనం. అలా కాదు, ఏదైనా చేస్తే ఏదైనా వస్తుంది. భయపడుతూ అలా ఉంటే అలానే ఉండిపోతాం. భయపెట్టడానికి లోకం కూడా ఉంటుంది. యాక్షన్స్లోకి రాండి, యాక్షన్స్లోకి దిగండి. మీ వర్క్ ఏంటంటే చదవడం, మీ వర్క్ ఏంటంటే పరిగెత్తడం. ఏమీ చేయనప్పుడు ఏమీ రాదు, ఏదైనా చేస్తే వస్తుంది. సో డోంట్ థింక్ అబౌట్ ద ప్లాన్, డోంట్ థింక్ అబౌట్ ద స్ట్రాటజీ, జస్ట్ స్టార్ట్ డూయింగ్. Actions are more important. Don't live in an imaginary life. You have to work, you have to come out, you have to walk, you have to get up in the morning. You have to study hard for 10 hours, 12 hours, you have to work hard. You have to do workout. It might be sports, it might be education. Without working hard, without showing your effort, without spreading your sweat, nowhere you are going to get. If you live in imaginary world, don't live in imaginary world. మ్యాజిక్ జరగదు, మ్యాజిక్ అస్సలు జరగదు, ఎవరికి జరగదు, ఎవరికి జరగలేదు కూడా. ఐడెంటిఫై ద నెససరీ స్టెప్స్ ఆఫ్ యాక్షన్. ఆ యాక్షన్స్ చేసే తరుణంలో ఎలాంటి యాక్షన్స్ చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితోటి చదవాలి, ఎవరి నా ఫ్రెండ్స్. ఈ తరుణంలో ఎప్పుడైతే మనం ఒక టార్గెట్ కోసం కష్టపడతామో అప్పుడు మనం సెల్ఫిష్గా ఉండాలి. వీ హ్యావ్ టు బి సెల్ఫిష్. Why? Because this is your life, this is your target, this is your ambition. Selfish అంటే ఏంటి? నా ఫ్రెండ్స్ నాతో పాటు సిమిలర్ టార్గెట్ ఉన్న వాళ్ళే నా ఫ్రెండ్స్. నా టీచర్ ఎవరు? నా సక్సెస్లో పాలు పంచుకునే వాళ్ళు నా టీచర్స్, నా మెంటర్స్, నా ఫ్రెండ్స్. ఐడెంటిఫై ద నెససరీ స్టెప్స్ ఇన్ ద యాక్షన్స్. ఎలాంటి యాక్షన్స్ చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏంటి ఆ స్టెప్స్, ఎలా చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కూడా మాయలో ఉండకూడదు. ఆ మాయలో నుండి బయటికి రావాలి, చదవాలి, కష్టపడాలి. ఏ సబ్జెక్ట్లో కష్టపడాలి, ఏ సబ్జెక్ట్లో కష్టపడితే మనకు ర్యాంక్ వస్తుంది. యాక్షన్స్ క్రియేట్ హ్యాబిట్స్ విచ్ లీడ్ టు సక్సెస్. డైలీ మనం యాక్షన్స్ చేస్తూ వెళ్ళామనుకోండి, డైలీ మనం పాటుపడుతూ వెళ్ళామనుకోండి, మొదలు పెడుతూ వెళ్ళామనుకోండి, అడుగు వేస్తూ వెళ్ళామనుకోండి, అది కాస్త హ్యాబిట్ అయిపోతుంది. అయ్యో ఈరోజు చదవలేదే నేను. బికాస్ దట్ ఈస్ ద యాక్షన్ బికేమ్ యువర్ హ్యాబిట్. ద యాక్షన్స్ షుడ్ బికమ్ ద హ్యాబిట్. మీరు ఒకరోజు చదవకపోతే అది హ్యాబిట్ కాలేకపోయిందని బాధపడాలి. అది ఒక రోజువారీ జీవితంలో ఒక భాగంలా ఉండిపోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్.
యాక్షన్స్ షుడ్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద హ్యాబిట్, దెన్ యూ విల్ గెట్ ద సక్సెస్. సక్సెస్ అనేది ఈజీ మంత్ర కానే కాదు. ప్రతిరోజు ఆ యాక్షన్ని ఒక హ్యాబిట్లా మార్చుకోవాలి. చదవాలి. ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఎవరితో చదవాలి కాదు, చదవాలి, మొదలు పెట్టాలి. నెవర్ లెట్ వన్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ ఇన్ ద ఫ్యూచర్. ఒక్కసారి నాకు పరాజయం ఎదురైంది, వన్స్ ఐఎమ్ ఎ ఫెయిల్డ్ పర్సన్, టుడే ఆల్సో ఐ మైట్ బి ఎ ఫెయిల్డ్ పర్సన్. డోంట్ లీవ్ ఇన్ దట్ మాయా. That is a wrong notion, that is a wrong idea. Once you might be failed because of some factor, it might not be every time repeating. మైకిల్ జార్డన్ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు, ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు, టార్గెట్ చేశారు, బట్ స్టిల్ హీ డింట్ లెఫ్ట్ హిస్ టార్గెట్. హీ ఈజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ టుడే. సో ఇఫ్ యూ ఫెయిల్డ్ ఎర్లియర్, డోంట్ థింక్ దట్ యూ విల్ ఫెయిల్ మల్టిపుల్ టైమ్స్. నో మై డియర్, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్. ఎప్పుడు రిపీట్ అవ్వదు, ఏది రిపీట్ అవ్వదు. నిన్న చాలా వర్షం పడింది, నిన్న సూర్యుడే కనబడలేదు, సన్నే కనబడలేదు. మీన్స్ ద నేచర్ ఆల్సో విల్ చేంజ్, యూ షుడ్ ఆల్సో చేంజ్ ఫర్ ద సక్సెస్. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, చేంజ్ ఈజ్ నార్మ్ ఆఫ్ ద యూనివర్స్. ఎంజాయ్ ద వర్కింగ్ మూమెంట్. డోంట్ రీడ్, డోంట్ స్టడీ, డోంట్ వర్క్అవుట్ థింకింగ్ దట్ ఏ బర్డన్ ఈజ్ దేర్. ఎంజాయ్ ద మూమెంట్. ప్రతి ఒక్క మూమెంట్ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు ఎంజాయ్. వెల్ రీడింగ్ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఓ, దిస్ ఈస్ అ న్యూ పాయింట్ విచ్ ఐ రెడ్ టుడే. డూ ఎనీ యాక్షన్ ఎంజాయబుల్లీ. Do any part of your life enjoyably. Enjoy each and every moment. Don't live in imaginary. Be practical, be real, be realistic. యూపీఎస్సీ ర్యాంక్స్ వాళ్ళకి వచ్చాయంటే ఎవరైతే ప్రాక్టికల్గా ఉన్నారో వాళ్ళకే ర్యాంక్స్ వచ్చాయి. ఇది నిజం. బీ ప్రాక్టికల్, బీ రియల్. డోంట్ అజ్యూమ్ యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్. యూ గాట్ వాట్ యూ గివ్, యూ విల్ గెట్ వాట్ యూ గివ్. డోంట్ అజ్యూమ్ యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్. మీరేనే ఫెయిల్ అవుతా కావచ్చు అంటే ఫెయిలే వస్తుంది. డోంట్ అజ్యూమ్ దట్ యూ విల్ బి ఫెయిల్డ్. బీ షూర్ దట్ ఐ విల్ బి గెటింగ్ ద సక్సెస్. ఎంత ఎఫర్ట్ పెడితే అంత సక్సెస్ వస్తుంది. ఎంత పిండికి అంత రొట్టె వస్తుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత సక్సెస్ వస్తుంది. సో గివ్ ద బెస్ట్, యూ విల్ గెట్ ద బెస్ట్. వర్క్ హార్డ్. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ స్టార్ట్ రీడింగ్, స్టార్ట్ వర్కింగ్. Don't live in excuses. Leave the excuses. Everyone will have the problems. Who doesn't have the problem? Everyone have the problem. Come out of the problem. Then you will get the success. Actions are important. ఆచరణ ఇంపార్టెంట్. ఆచరణలోకి రండి, దెన్ మీకు సక్సెస్ వస్తుంది. వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి ర్యాంక్ వచ్చింది, వీళ్ళున్నారు కాదు. నువ్వు ఎంత చదువుతున్నావు, ఈ రోజు నుంచి ఎలాంటి అడుగులు వేస్తున్నావు, ఈ రోజు నుంచి ఎంత ఆచరణలోకి తెస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఆచరణలో పెట్టకపోతే ఎవరు కూడా గొప్పవాళ్ళు ఎవరు. మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్ అన్నాడు, ఆచరణలో పెట్టాడు. ఆచరణలో పెట్టలేకపోయి ఉంటే ఈరోజు మహాత్ముడు అయ్యేవాడు కాదు. అనుకున్నంత మాత్రాన జరగదు, అది ఆచరణలో పెడితేనే అవుతుంది. అది గుర్తుంచుకోవాలి మనం. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ బీ ఇన్ యాక్షన్. Action should become your habit, then the success will become your habit. All the best. Jai Hind. Welcome to Vishnu IAS Academy. We are excited to announce the launch of our new courses. Contact us for registrations and counseling. Hard work never fails. Keep learning.